హలో! హాయ్ అండి. ఈరోజు రెసిపీతో వచ్చేసానండి. ఇక్కడొచ్చేసి పెసరపప్పు వచ్చేసి నేను కుక్కర్‌లో ఫ్రై చేస్తున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర, పెసరపప్పు అన్నమాట. చాలా బావుంటుంది కాంబినేషన్. అండ్ పెసరపప్పు, బీరకాయ కూడా చాలా బావుంటుంది. పెసరపప్పు ఇలా ఫ్రై చేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా వేయించుకొని మీరు కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వేయించిన స్మెల్ అనేది కర్రీని చాలా ఇంకా టేస్టీగా చేస్తుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్‌లో వచ్చేసి ఇలా కొద్దిగా అయితే ఫ్రై చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ కొద్దిగా వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. ఎందుకంటే నేను బాయిల్ తీసుకునే లోపు వీడియో లెంతీ అవుతుంది కదా అని చెప్పేసి ఆ కటోరీ తీసుకోవడానికి ఆపేసి వీడియో తీసుకున్నాను. మళ్ళీ కంటిన్యూ చేద్దామనే లోపే ఆపిన వీడియోని ఆన్ చేయడం మర్చిపోయాననమాట. అక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే ఆ పప్పంతా మొత్తం ఫ్రై అయిపోయింది. అండ్ కటోరీలో తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని 2 టైమ్‌లు వాష్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే వాటర్ వేసేసాను. అలా వేసేసుకొని 2 సార్లు కడిగేసుకొని అందులో నీళ్లు వేసేసుకొనయితే నానడానికి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పాలకూరను కూడా ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అదే కుక్కర్‌లో నూనె వేసేసుకొని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే ఇక్కడ కట్ చేసి వేసేసాను. అండ్ వేసినప్పుడే కొద్దిగా ఉప్పునైతే వేసానండి. కొద్దిగానే వేసాను, ఎక్కువ వేయలేదు. ఎక్కువ వేయడం వల్ల మన పప్పనేది ఉడకదు కాబట్టి, కొన్ని పప్పులు ఉడకవు పాలిష్ చేసినవి. కొన్ని మాత్రం ఉడికిపోతాయి. అండ్ కొద్దిగా ఉప్పైతే ఉల్లిపాయలతో పాటే వేసేసాను. అక్కడి వరకైతే వీడియో స్కిప్ అయిపోయిందనమాట. అండ్ తర్వాత పసుపు అండ్ కారం రుచికి సరిపడా అయితే కారాన్నయితే వేసేసాను. వేసేసి ఉల్లిపాయ వచ్చేసి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్యలో మీకు చూయిస్తున్నానండి. ఎందుకంటే ప్రతి వీడియో లెంతీ అవ్వడం చాలా మంచిది కాదు కదా! కొన్ని లెంతీ వీడియోస్ ఉంటాయి. అవి చోటు చేయడం కంపల్సరీ కాబట్టి ప్రతీదీ చూయించాలి కాబట్టి లెంతీగానే ఉంటాయి. ఉల్లిపాయ అయితే సాఫ్ట్‌గా అయ్యేంత వరకయితే కొద్దిగా కుక్ చేసేసుకొని, తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పునయితే ఫ్రై చేసి కడిగి నానబెట్టుకున్న మినపప్పుని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అండ్ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానెల్‌లో టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అండ్ బోలెడన్ని టిప్స్ కూడా నేను చెప్తూనే ఉంటానండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉంటాయో ట్రై చేయండి. అండ్ కామెంట్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ నేను ఇంకా ఏదైనా కొత్తది మీకు వీడియోస్ చేసి అందించాలని రియల్‌గా ఉంటాయండి. ఏది ఫేక్ వీడియోస్ అయితే నేను చెయ్యను. అండ్ ఇంకోటి ఏది ఉన్నదున్నట్టు బావుంటే బావుంది. లేదంటే లేదని మాత్రమే చెప్పేసాను. 1కి 10 సార్లు ఏదన్నా చేయాలనుకుంటే ఫస్ట్ నేను అటెంప్ట్ చేసి మంచిగా ఉంటేనే మీ వరకు తీసుకొస్తాను. ఇదైతే కంపల్సరీ నేను గ్యారంటీ అయితే మీకిస్తాను. ప్రతి వీడియో వచ్చింది కదా అని చెప్పేసి అలా అయితే ట్రై చేయననమాట. ఉదాహరణకు నేను గోధుమ పిండితో బాదుషా వస్తుందని చెప్పేసి యూట్యూబ్‌లో చెప్తే నేను ట్రై చేశానండి. అస్సలు బాలేదు. గోధుమ పిండి మొత్తం గట్టిగా అయిపోయిందనమాట. అది జ్యూస్ కూడా సిరప్ కూడా తాగలేదు. మొత్తం సాఫ్ట్‌గా, గట్టిగా మైదాతో చేసినయి మాత్రం చాలా బావుంటాయండి. ఒకవేళ సమోసా అయినా సరే ఒకసారి ట్రై చేశాను. సమోసా రెసిపీ నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను చూడండి. చాలా లేయర్స్ ఉన్నాయండి అందులో. మీరు ట్రై చేయండి. అండ్ మైదా పిండితో చేశాను. క్రిస్పీగా, లేయర్స్‌గా ప్రతీదీ నేచురల్‌గా అండ్ కొద్దిగా లెంతీగా అయితే ఉందండి వీడియో. ఎందుకంటే ఆ వీడియో మీకు లెంతీగానే ఉంటుంది. లేయర్స్ ఎలా రావాలి అండ్ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఇవన్నీ మీకు క్లియర్‌గా చూస్తేనే ఆ వీడియో అనేది లేయర్స్ అనేది చాలా బాగా వస్తాయన్నమాట. మీకు లేయర్ వద్దనుకుంటే నార్మల్‌గా అయినా సరే మైదా పిండితో చేస్తేనే క్రంచీగా వస్తాయండి. గోధుమ పిండితో అయితే అలా రావు. టేస్ట్ బానే ఉంటుంది కానీ క్రంచీగా అయితే రావన్నమాట. మెత్తగా వస్తాయి. ఇలా నేనైతే ఆల్రెడీ పాప్‌కార్న్ సమోసా అండ్ ఎగ్ సమోసా కూడా చేశానండి. చూడండి చాలా వచ్చింది రెసిపీ. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ పప్పు కొద్దిగా ఫ్రై అవ్వగానే పాలకూరనైతే వేసేసాను. అండ్ పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి మగ్గడానికి కొద్దిగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకుందాం. ఆ పాలకూరంతా సాఫ్ట్‌గా అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా పాలకూరలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలనమాట. కలుపుతున్న కొద్దిగా చూడొచ్చు పాలకూర అనేది అస్సలు ఎక్కడ కనిపించట్లేదండి. నేను ఎక్కడైతే స్పూన్ పెట్టి కలుపుతున్నానో అక్కడ పాలకూర అస్సలు కనిపించట్లేదు. అంతలా స్మూత్‌గా అయిపోయిందనమాట. లేత పాలకూర అయితే చాలా మంచిదనమాట. తొందరగా
మగ్గిపోతుంది. అండ్ ఈ పప్పు, పాలకూర కాంబినేషన్ అయితే చాలా బావుందండి. ట్రై చేయండి. అండ్ మనం ఫ్రై చేసాం కదా! ఈ పప్పునైతే పెసరపప్పుని మనం ఫ్రై చేసి వేసాం కదా! టేస్ట్ అనేది చాలా బావుంది. అండ్ బీరకాయ పప్పు కూడా చాలా బావుంటుందండి. నాకు తెలిసి నా ఛానెల్‌లో వేశానని అనుకుంటున్నాను. ఆ వీడియో అప్‌లోడ్ చేశానని. చాలా బావుంటుంది రెసిపీ. అండ్ పాలకూర, పెసరపప్పు కూడా చాలా బావుంది కాంబినేషన్. ఇక్కడ పాలకూర మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఉప్పు, కారం అంతా అప్లై అయ్యేంత వరకు. ఇప్పుడు ఇక్కడ నేను ఉప్పు, కారం అనేది చెక్ చేసేసుకుంటున్నాను. మీకు ఏది తక్కువైతే అది వేసేసుకోండి. నాకు ఉప్పు మాత్రమే తక్కువైంది. ఎందుకంటే నేను కొద్దిగానే వేశాను. పప్పు ఉడకదు కాబట్టి కొన్ని పాలిష్ ఉంటే ఉడకవు. నార్మల్‌వి అయితే ఉడికిపోతాయి. అప్పుడు ఆ ఛాన్స్ ఎందుకని చెప్పేసి కొద్దిగా అయితే వేశాను. ఆ వీడియో అక్కడి వరకైతే స్కిప్ అయిపోయింది. అయినా నేను వాయిస్ ఇచ్చేసి అయితే మీకు క్లియర్ చేసేసాను. ఇక్కడ పప్పు మనకు ఎంత ఉడకాలనో అంత కొద్దిగా వాటర్‌నైతే వేసేస్తున్నాను. నేను లోటాతో వేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నానని అనుకోకండి. జస్ట్ హాఫ్ గ్లాస్ మాత్రమే నేను వాటర్‌ని ఇక్కడ యాడ్ చేసేసాను. మధ్యలో స్పీకర్ వచ్చేసి ఛార్జింగ్ అయిపోయిందనమాట. 2 సార్లు ఆన్ చేశాను, ఆఫ్ చేశాను. వాయిస్ మళ్ళీ ఇవ్వాల్సొస్తుంది. అండ్ పప్పులో వాటర్ వచ్చేసి కొద్దిగానే వేశాను. అండ్ పప్పు మొత్తం స్మాష్ అవ్వకుండా అంటే మొత్తం అలా కాకుండా విరివిరిగా ఉండాలి. చూడ్డానికి, తినడానికి కూడా చాలా బాగా కనిపించాలి కాబట్టి అలా ఉండేంత వరకైతే నేనిక్కడ వాటర్‌నైతే వేశాను. మొత్తం ఉడికిపోతే ఆ పప్పు అనేది కనిపించదు. మనకు పెసరపప్పు కనిపించాలి అండ్ ఉడకాలి. ఈ 2 ఉండాలి కాబట్టి కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసేసి ఇక్కడ సిమ్‌లో మాత్రమే నేనిక్కడ ఉడకపెడుతున్నాను. ఇదొచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఈ చిన్న కుక్కర్ వచ్చేసి హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు కుక్ చేయొద్దండి. సిమ్‌లోనే మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయాలి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చేంత వరకైతే నేను సిమ్‌లో కుక్ చేశాను. కుక్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి చాలా టేస్టీగా, టెంప్టింగ్‌గా ఉంది. నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ వాల్యుబుల్ కామెంట్‌ని ఇవ్వడం మర్చిపోకండి. ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఎక్కడ కూడా ఎక్కువగా ఉడకలేదనమాట. సమానంగా మనకి ఎంత కావాలో అంత అయితే ఉడికింది. అండ్ చాలా బాగుందండి. కుక్కర్ కూడా చాలా బాగుంది. మీషోలో దొరికిపోతుంది. అవైలబుల్ ఉందండి. కొన్నైతే క్యాష్ ఆన్ ఉన్నాయి. కొన్ని డోర్ డెలివరీ కూడా ఉన్నాయి. మనం డెలివరీ అయ్యాక కూడా అమౌంట్ పే చేయొచ్చు. 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏవైతే అవి చూస్ చేసి తీసేసుకోండి. నచ్చిందని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.